మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు. మేడంతో మాట్లాడు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకునే భాగస్వామితోటి మనకి ప్రీవియస్ ఏమైనా రిలేషన్షిప్స్ కానీ ఏమైనా ఉంటే బిఫోర్ చెప్తే మంచిది కదా అనుకుంటారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే చెప్పేసేయాలి అని ఆరాటపడుతూ ఉంటారు. ఆ చెప్పే క్రమంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా. కొంతమంది దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. తర్వాత అప్పుడు ఓకే అన్నా తర్వాత సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. మరి అది చెప్పేటప్పుడు ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, అవి చెప్పాలి అనుకున్నప్పుడు అబ్బాయి అయినా నాకు ప్రీవియస్ ఇలాంటి రిలేషన్షిప్ ఉంది అన్నప్పుడు ఎలా కన్వే చేయాలి అంటారు ఇలాంటి విషయాలు? ఎవరైనా ఏ విషయానికైనా పాజిటివ్గా వెళ్ళటం అనేది మంచి పద్ధతి. ఇప్పుడు ఒకవేళ ఒక ఏజ్లో ప్రతి ఒక్కరికి క్రష్ అనేది అంటే ఇద్దరికి కలిపి ఉండకపోవచ్చు. ఇద్దరంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్ కాదు. బయట ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి, ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి కూడా ఇటువంటి క్రష్ ఇద్దరు చెప్పుకోకపోయినా మనసులోనైనా ఉంటుంది. ఒకళ్ళని ఇష్టపడటం అనేది సహజం. అది ఆ వయసులో కలిగే ఫీలింగ్ అవ్వచ్చు, లేకపోతే నిజంగానే ఇష్టత కలగచ్చు, కానీ ఉంటుంది అది. కానీ అది కొంతమందికి ముందుకు తీసుకెళ్తుంది, లవ్ అని పెళ్ళని. ఓకే, అందరికీ అలా ఉండదు కదా. కానీ ఈ క్రష్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. అది ఎలా చెప్పాలి, వాళ్ళు అవతల అమ్మాయి ఇష్టపడినా పడకపోయినా తన మనసులోనే ఉంచుకుంటారు, వన్ సైడ్లో. కానీ అది ఆ బాధ అనేది ఉంటుంది, ఎంతకాలమైనా వెంటాడుతూనే ఉంటుంది. అంటే బాగా ఇష్టపడతారు. వేరే అమ్మాయితో పెళ్ళైనా కూడా తను గుర్తు రావటము, ఆ ఫీలింగ్స్లో ఉండడము, అంటే ఆ అమ్మాయిని చేసుకుంటే బాగుండేది, అరే మిస్ అయ్యానే అనే బాధలో ఉంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, పెళ్ళికి ముందు ఏదైనా మ్యాచ్ చూసుకున్నా అనుకోకుండా మళ్ళీ ఇంకో లవ్లో పడినా ఇది చెప్పటం అనేది మంచి పద్ధతే. కానీ అది ఎలా చెప్పాలి అని అంటే, ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ళు మానసికంగా బాధపడకుండా, అంటే చూసావా నేను లవ్ చేశానా, అంటే మేమిద్దరం లవ్ చేసుకున్నా కూడా ఇతనికి ముందుగా లేదా అమ్మాయికి కానీ ఉంది చూసావా, అంటే నా లవ్ సెకండ్ అయిపోయింది. ఒకవేళ మేము ఇప్పుడు లవ్ చేసేసుకున్న తర్వాత పెళ్ళికి ముందు తెలుసుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు తెలిసింది కాబట్టి పెళ్ళయ్యాక నేను దీన్ని ఎలా ఫేస్ చేయగలను అనే ఫీలింగ్స్ రకరకాలు ఉంటాయి. కాబట్టి ఈ మనోభావాలు దెబ్బతినకుండా ఒకళ్ళు మంచిగా పాజిటివ్ వాతావరణంలో పాజిటివ్ ఆలోచనలతో కూర్చొని నిదానంగా చెప్పుకోవడం అనేది మంచిది. అవతల ఇద్దరూ కూడా చెప్పుకోవడం మంచిది. ఇప్పుడు ఎవరికైనా ఉండొచ్చు, జస్ట్ ఒక ఫీలింగ్ మాత్రమే, దాన్ని ఎప్పుడో మర్చిపోయాను అని అనుకున్నదైనా సరే. నాకు కూడా చిన్నప్పుడు, ఇప్పుడు చూడండి చాలామంది చెప్తుంటారు, మాకు 2వ క్లాస్లో క్రష్ ఉంది, 9th క్లాస్లో ఒకటి ఉంది అని. అంటే ఒకవేళ అది అప్పటిదైనా కూడా మనసులో ఇంకా నీకు గుర్తుందిగా, గుర్తుండబట్టే కదా చెప్పావు. అంటే నాకు ఇన్ కేస్ ఎప్పుడైనా ఎక్కడైనా కనిపించినా కూడా నాకు తన మీద ఇటువంటి, ఇప్పుడు నీ మీద నాకు ఉన్నటువంటి ఫీలింగ్ తన మీద నాకు ఉండదు అని చెప్పుకోగలగాలి. ఇప్పుడు లేదు ఒక సంవత్సరం 2 సంవత్సరాల లవ్లో ఉన్నాము, మళ్ళీ మేము విడిపోయాము అన్నదైనా సరే, ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే చెప్పుకోవడం అనేది చాలా మంచిది. అయితే ఒకళ్ళ ఫ్యూచర్, ఇప్పుడు నాకు ఇలాంటి భావాలు ఉన్నా, నేను ఎవరినైనా ప్రేమించినా మన ఫ్యూచర్కి వచ్చిన నష్టం అంటూ ఏమీ ఉండదు. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఇట్లా నేను ఎదురు పడినా కూడా నాకు అటువంటి ఫీలింగ్ ఉండదు. నేను పదే గుర్తు తెచ్చుకోవడం కానీ, మళ్ళీ వాళ్ళని కలవాలని ప్రయత్నించడం కానీ, నీకు అన్యాయం చేయటం కానీ అటువంటిది జరగదు. అందుకనే నేను ఇలా చెప్తున్నాను, అందుకు నీకు ఇష్టమేనా అని చెప్పి చాలా సింపుల్గా మాట్లాడుకోవడం అనేది మంచిది. అలాగే తనైనా సరే ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటే చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే కుటుంబాలు కూడా చూడు, మనం అట్లా జరిగినా కూడా మన కుటుంబాలు ఇద్దరు ఇష్టపడుతున్నారు, మనం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు కాబట్టి ఇట్లా ముందుకు వచ్చాము. కాబట్టి పెద్దవాళ్ళకు కూడా మన మీద మంచి అభిప్రాయం ఉంది. ఇట్లా కుటుంబ నేపథ్యంగా కూడా మాట్లాడుకోవటం అనేది మంచిది. తర్వాత వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఇష్టాలు ఉంటాయి కదా, అవి కూడా చెప్పుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా డైవోర్స్లు అవన్నీ అయిపోతున్నాయి కాబట్టి, ఇప్పుడు ఇలాంటి ఒక పాస్ట్ ఉంది అని తెలిసి హర్ట్ అయ్యి మళ్ళీ డివోర్స్కి వెళ్ళిపోయి అలాంటి జరగటం ఆపాలి అని అనుకుంటే ఈ పద్ధతి చాలా మంచిది. కొంతమంది మేడం దాస్తారు,
అబ్బాయి ఎందుకులే ఇప్పుడు ఇది చెప్పి అనవసరం డిస్టర్బ్ చేయడం ఎందుకు, మనం డిస్టర్బ్ అవడం ఎందుకు, అవును. తర్వాత చూసుకుందాం, సందర్భం వస్తే చూసుకుందాంలే అని కొంతమంది ఉన్నారు కదా మన కేటగిరీస్. అలా ఎస్, ముందు ఇదే ఉంటుంది, భయం ఉంటుంది, కొంతమంది రెక్లెస్ ఉంటుంది. అవును. అవసరమా ఇది చెప్పడం ఇప్పుడు తీ అన్నట్టు ఉంటారు, అవును. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. అవును. మరి అలా ఉంటే వచ్చే సమస్యలు ఏంటి మేడం? అలా ఉంటే కదా సమస్యలు వస్తాయి. మరి ఇప్పుడు పొరపాటున ఎక్కడ రోడ్డు మీద కనపడతారు, కనిపించినప్పుడు హాయ్ అనుకోకుండా ఉండరు, వీడికి పుడుతుంది లేకపోతే అమ్మాయికి పుడుతుంది, ఏంటి ఈ అబ్బాయితో ఏంటి లేకపోతే ఈ అమ్మాయితో ఏంటి హాయ్ అంటుంది, ఏం పరిచయం, అనుమానం అనేది మొదలవుతుంది. అనుమానం లేని మనుషులే ఉండరు కదా, ఏంటి ఏమన్నా ఉందా వీళ్ళకి గతంలో అనే అనుమానం వెంటనే వస్తుంది. వచ్చి ఊరుకుని వదిలేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత రప్చర్ అవుతుంది. ఏంటి ఎవరు అంత ఇదిగా క్లోజ్గా మాట్లాడుతున్నావు, ఎవరు నీకు ముందే తెలుసా అని. ఇంకా కొంచెం సంస్కారం తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఏంటి ఏమైనా ఉందా మీ ఇద్దరికి అని అడుగుతారు. నిజంగా అక్కడ ఏమీ ఉండకపోవచ్చు, కానీ అనుమానం అనేది అలా దారితీస్తుంది. దారితీసినప్పుడు వీళ్ళు ఆ అనుమానం పెరిగి రోజు ఏదో చిలికి గొడవలు అవ్వచ్చు, చివరికి ఏదైనా జరగచ్చు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవటం అనేది మంచిది కాదు. ఏం చెప్పచ్చులే, తర్వాత చెప్పచ్చులే, సమయం వచ్చినప్పుడు చెప్పచ్చులే అని ఎప్పుడూ అనుకోకూడదు. ఇప్పుడు సమయం వచ్చింది, రోడ్డు మీద కనిపించినప్పుడు క్యాజువల్గా మా క్లాస్మేట్, మా ఫ్రెండ్ అని మీరు చెప్పుకోగలిగితే ఓకే. మీరు అలా చెప్పుకున్న అవతల వాడి మనసులో ప్రేమ ఉండింది అనుకోండి మీ మీద, వాడు చక్కర్లు కొడుతూనే ఉంటాడు. మళ్ళీ అప్పుడప్పుడు ఆ వీధిలోకి వచ్చినప్పుడు చూడటము, మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే క్లోజ్గా మాట్లాడటానికి ట్రై చేయటము, మనసులో ఆ భావన ఉంది కాబట్టి అదేనా డేంజరే అవుతుంది. ఎందుకంటే వైవాహిక జీవితానికి ఏ చిన్నది వచ్చి పడినా ఆ అద్దం మీద చిన్న రాయి పడినట్టే అవుతుంది కదా. సో అలాంటివన్నీ కాకుండా ముందుగానే చెప్పుకోవడం అనేది మంచి పద్ధతి. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవడము, డిస్టర్బ్ చేసుకోవడము ఇదంతా అవసరం లేదు. అంటే కొంచెం జాగ్రత్తలు పాటించి కొంచెం తెలివిగా మీరు అన్నట్టు టైం చూసుకొని కొంచెం టైం స్పేస్ తీసుకొని చక్కగా వివరించేసుకుంటే తర్వాత ఎటువంటి సమస్య ఉండదు. ఇంకొకటి కూడా, ఇప్పుడు నువ్వంటే నేను చాలా ఇష్టపడుతున్నాను, నా గతం ఎప్పటికీ నాకు గుర్తులేదు, ఇప్పటికీ నేను మర్చిపోయాను, ఇంకా మీదట మన ఇద్దరం కలిసి చేసే జర్నీలో మనకేవి గుర్తురావు, మన సంసారం, మన జర్నీ, మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని భరోసా ఇవ్వగలగాలి. ఆ నమ్మకాన్ని కలిగించగలగాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు. కలిగించినప్పుడు ఆ భరోసా ఏర్పడుతుంది. మొదటి మాటలు కాబట్టి ఇవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, తర్వాత వాళ్ళ మ్యారిటల్ లైఫ్ మీద కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇంత నమ్మకంగా భరోసాగా చెప్పాడు కాబట్టి ఇతను చాలా మంచివాడు, ఇతని నిజాయితీ కూడా అర్థమవుతుంది. అతనంటే అతను కదా, ఆ అమ్మాయి అయినా సరే ఆ అబ్బాయి అయినా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళకి వాళ్ళ నిజాయితీ మీద నమ్మకం కలుగుతుంది, వాళ్ళ మాటల మీద నమ్మకం కలుగుతుంది, ఒక భరోసా ఏర్పడుతుంది. అతని మనస్తత్వం మంచిది అని కూడా తెలుస్తుంది. ఆ మంచి మనస్తత్వం కాబట్టే కదా ముందుగానే చెప్పారు అనే ఒక ఒపీనియన్ కూడా ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ముందుగా చెప్పుకోవడం వల్ల కలిగే లాభాలు. కానీ కొంతమంది పేరెంట్స్ కూడా ఉంటారు కదా మేడం, అడ్డం వేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు చెప్పడం అవసరం అయింది, నువ్వు వద్దు చెప్పకు అంటారు. మరి అలాంటి పేరెంట్స్కి ఏమైనా చెప్తారా మీరు ఫైనల్గా? అలా ఉన్నటువంటి పేరెంట్స్కి అంటే అది వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళు అలా చెప్తారు, కానీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్కి పేరెంట్స్ ఏం చెప్పగలరు, ఏం చేయలేరు. కాబట్టి ఏదైనా సరే చెప్పటమే మంచిది బాబు అని తల్లిదండ్రులు కూడా చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పాలని వాళ్ళకి తోచకపోయినా వీళ్ళే ఒకరికొకరు చెప్పుకోవటం అనేది మంచిది. ఈ రోజుల్లో అంతా ఫుల్గా వాళ్ళకి స్వేచ్ఛా స్వతంత్రాలు ఉంటున్నాయి, ఎవరు అడ్డుపడినా వాళ్ళు చేయాలనుకున్నది ఏమీ ఆపట్లేదు కదా, ఇది మాత్రం ఎందుకు ఆపాలి? మీరు చెప్పండి, మీరు మంచిగా మీ ఫ్యూచర్ని ఏమంటారు ప్లెయిన్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది ముళ్ళు రాళ్ళు వేసుకుంటూ వెళ్తే అది మీకే కష్టం, ప్రాబ్లం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ముందుగానే ఆ ముళ్ళు రాళ్ళు ఏరేస్తూ మీరు వెళ్ళాల్సిన దారిని చక్కగా సుగమం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం.